జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య రద్దుబాటులోకి వస్తోంది. ప్రజల నుంచి వస్తున్న వినతులు, నిరసనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్న ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను రద్దుల పద్దులోకి తీసుకురావాలని అనుకుంటోంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లాను రద్దు చేసి అందులోని డివిజన్లు, మండలాలను కడప, తిరుపతితో పాటు కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లి జిల్లాలో విలీనం చేయాలని అనుకుంటున్నారు. దీనిపై ఇవాళ మరోసారి సీఎం దగ్గర జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం రేపు జరిగే కేబినెట్ సమావేశం ఆమోదానికి పంపించనున్నారు. జిల్లాల జాబితాలో నుంచి అన్నమయ్యను తొలగిస్తే కొత్తగా ఏర్పాటు చేసే 3తో కలిపి మొత్తం జిల్లాలు 28 ఉంటాయి. మరోవైపు డివిజన్ల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని పరిగణలోకి తీసుకుని స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. ఇక ఏపీలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. 6 రెవెన్యూ డివిజన్లు, ఒక కొత్త మండలం ఏర్పాటుపై కూడా నోటిఫికేషన్ ఇచ్చి నెల రోజుల పాటు ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు స్వీకరించింది. అధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రజల నుంచి 927 వినతులు వచ్చాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను ప్రధాన కేంద్రంగా చేయాలని కొందరు, లేని పక్షంలో కడప జిల్లాలో విలీనం చేయాలని, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించవద్దని మరికొందరు కోరుతున్నారు. ఈ సమస్య మొదటి నుంచి ఉంది. అయితే జిల్లా కేంద్రాన్ని రాయచోటు నుంచి రాజంపేటకు మారిస్తే రాజీనామా చేస్తానని ఆ జిల్లా మంత్రి ప్రకటించినట్లుగా వార్తలొచ్చాయి. దీంతో సమస్యను పెద్దదిగా మార్చకూడదని ప్రభుత్వం తొలుత వెనక్కి తగ్గింది. కానీ ప్రభుత్వానికి వచ్చిన విన్నపాలు, అభ్యంతరాల్లో సింహభాగం రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తప్పించాలన్నవే ఉన్నాయి. మరోవైపు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్పై ప్రజలు, పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు, అభ్యంతరాలను క్రోడీకరించి రెవెన్యూ శాఖ నివేదిక కూడా ఇచ్చింది. రాయచోటిని జిల్లా కేంద్రంగా కదిలించాలని రాజంపేట వాసులు, కదిలించవద్దని స్థానికులు పోటాపోటీ డిమాండ్లు చేస్తున్నారు. మెజార్టీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అన్నమయ్య జిల్లాను రద్దు చేయాలని సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు.